ఇప్పుడు మనం బేసికల్గా అసలు ఏ గ్రహాలు బాగుంటే జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, ఎలాగైనా ఆ జాతకులు సర్వైవ్ అవ్వగలరు అనే విషయానికి మనం వద్దాం. ఎవరి జాతకాల్లో అయినా మీ లగ్నం ఏదైనప్పటికీ లగ్నాధిపతి రవి, చంద్రుడు ఈ 3 గ్రహాలు బాగుంటే వాళ్ళ జీవితం అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే లగ్నాధిపతి అక్కడ బాగుండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సెల్ఫ్ కెపాసిటీ అండ్ లైఫ్లో ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని వాళ్ళ మీద వాళ్ళకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అలాగే ఏ పని అయినా వాళ్ళు చేయగలరు. ఎప్పుడైతే రవిగ్రహం బలంగా ఉంటాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి పవర్ అండ్ అథారిటీని ఇస్తాడు. అలాగే ఫాదర్ సైడ్ నుంచి కానీ లేకపోతే ఎవరి నుంచైనా గైడెన్స్ రావడం, దాని ద్వారా వీళ్ళు పైకి రావడం. అలాగే చంద్రుడు బాగున్నాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళు మానసికంగా బాగా స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే వాళ్ళ ఆలోచన విధానాలు అనేవి చాలా బాగుంటాయి. వీళ్ళు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళు వీళ్ళని బాగా అర్థం చేసుకోవడం, ఆ విధంగా లవ్ అండ్ ఎమోషన్స్ అనేవి ఆ విధంగా బాగా వర్కౌట్ అవుతాయి. అందుకనే ఎవరికైనా ఈ 3 గ్రహాలు బాగుంటే జీవితం అంత గొప్పగా వెళ్ళకపోయినా వాళ్ళకి ఏ లోటు లేకుండా కాలం అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఉండాల్సిన కండిషన్స్ ఏంటంటే ఈ 3 గ్రహాలు రాహుకేతు సంబంధం ఉండకూడదు. అలాగే లగ్నాధిపతి కానీ చంద్రుడు కానీ వెళ్ళి రవిగ్రహంతో అసంగతం అయినా కూడా అప్పుడు ఇటువంటి ఫలితాలు మనకు రావు. ఇది నేను కల్పించి అయితే చెప్పట్లేదు, ఆల్రెడీ పరాశర శాస్త్రంలో ఉంది. ఈ 3 గ్రహాల బలం అనేది ఒక జాతకుడికి బేసిక్ ఫౌండేషన్ లాంటివి. ముందుగా లగ్నాధిపతి బలంగా ఉంటే ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఇండివిజువల్గా పర్ఫామ్ చేస్తారు. ఒకవేళ లగ్నాధిపతి బలహీనంగా ఉంటూ ఈ రవిచంద్ర గ్రహాలు బాగా బలంగా కనుక ఉన్నట్టయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళు స్వయం శక్తితో ఏమీ సాధించుకోలేకపోయినప్పటికీ ఎవరి నుంచో వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి కానీ మదర్ సైడ్ నుంచి కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి సపోర్ట్ అనేది వస్తుంది. అందుకనే కంప్లీట్ చార్ట్ అనాలిసిస్ చేసినప్పుడు ఈ పాయింట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు.